నెడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 80 స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితమే ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా పాలన సాగుతుంది. మతోన్మాదం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, దేశ అభివృద్ధి శూన్యం. దేశ సంపదంతా కేవలం 2-3 వ్యక్తుల మధ్య ఉంది. దేశ సంపదను దోచేసే బీజేపీ తన యజమానులకు మాత్రమే అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పాలన ఎలా ఉంది అంటే బ్రిటిష్ కాలం నాటి కంటే దుర్మార్గంగా ఉంది. ఇలాంటి సమయంలో మరో స్వాతంత్ర ఉద్యమం చేయక తప్పదు. దానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ తొలి అడుగు వేశారు. వారితో పాటు మేము కూడా మరో స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలుకుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు చిన్న మురళీకృష్ణ, నిడదవోలు మండలం పెరవలి మండలం అధ్యక్షులు భావన, రమేష్ బాబు, బుద్ధుల లక్ష్మణరావు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్, హీరాలాల్, నియోజకవర్గ ఎస్సీ విభాగం చైర్మన్ కాకి కిషోర్, పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్, యువసేన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ బషీర్, మొహమ్మద్ అన్వర్ ఖాన్, మొహమ్మద్ జమీర్ ఖాన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మండా శారద, కల్లెం ఆనందరావు, సీనియర్ నాయకులు వంగూరి వెంకన్న, ధరణి పతి, కప్పల ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరొకసారిగా నిడదవోలు పట్టణ ప్రజాగణానికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, అలాగే మన దేశ ప్రజలను కూడా మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. 80వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం అండి. ఈరోజు 80వ ఆగస్టు 15 దినోత్సవం జరుపుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులు త్యాగఫలం అండి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కానీ ఇప్పుడు దుర్మార్గ పాలన చూస్తుంటే అసలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎంత ఇదిగా మనం పాలద్రోలేమో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే యాజిటేషన్ తీసుకురావాలేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. కానీ మనం శాంతియుతం, అందరికీ భయపడే బతకాలి, శాంతియుత పోరాటంతోనే మనం గెలుస్తామని చెప్పి ఆ గాంధీ మహాత్మారు నేర్పిన భావజాలలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి. మరొక కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మంచి పరిపాలన వస్తుందని, ఆనాడు గాంధీ గారు చేసిన పరిపాలన మళ్ళీ రిపీట్ అవుతుందని మేము భావిస్తున్నామండి. అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పి మేము భావిస్తున్నామండి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. జై హింద్.